మొట్టమొదట్లో ఏ ఆలోచనల ద్వారానైతే ముద్రలు ఏర్పడటం జరిగిందో, ఆ ఆలోచనల తీవ్రతే నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్నది. ఈ విషం ఎంత త్వరగా తొలగింపబడితే అంత త్వరగా మోక్ష మార్గం దగ్గరవుతుంది. తీవ్రతరం చేయటం నా ఉద్దేశం కాదు, కానీ సోదరా, అప్పుడప్పుడు కొంచెం తీవ్రం చేయడమూ చేస్తుంటాను. అలాగే ప్రశాంతత యొక్క మోతాదు కూడా ఇస్తుంటాను. తద్వారా అభ్యాసి సాధన విడిచిపెట్టకుండా, దీనివల్ల కలిగే లాభాలకు దూరమవ్వకుండా ఉంటాడు. ఉపరితలానికి వచ్చిన దాన్ని నిర్మలీకరణ చేసే వరకు ఆ తీవ్రతను తగ్గించాలన్న ఉద్దేశం నాకు ఉండదు. ఆ తరువాత దాన్ని కూడా త్వరలోనే తొలగించేస్తాను. సాధారణంగా ముద్రల వల్ల కలిగే బాధ ఉన్నంతగా ఈ బాధ ఉండదు. మనం జనన మరణ వలయంలో నుండి ముక్తి ఈ జన్మలోనే కలగాలంటే మనం కొంత బాధను కూడా ఓరిమితో అనుభవించాలి. ఇక్కడ శిక్షణ సాధారణంగా ఎంత ప్రత్యేకంగా ఉంటుందంటే, దీని తత్వం, దీని గతి మనకర్థమయ్యేది కేవలం మాస్టర్ మన కళ్ళు తెరిపించిన తర్వాతే. ఇంతవరకు నాకు పూర్తిగా సమర్పణ చేసుకున్న వ్యక్తి ఒక్కడు కూడా దొరకలేదు. నేను నీకొక ప్రక్రియ చెబుతాను. అనైతికమైన ఆలోచనలు వచ్చి నీవు విచారంగా ఉన్నప్పుడెప్పుడైనా సరే, ఆ ఆలోచనలన్నీ నీవి కావని, నావని భావించు. అవి మాయమైపోతాయి.